అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ళు కాల్చేశారు. కాల్చేసి వాళ్ళు కరెంటు వల్ల ఏదో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల అవి కాలిపోయినాయని చెప్పారు. అయితే ప్రతిసారి ఏదైనా ప్రమాదం అక్కడ జరిగిందో లేదన్న తర్వాత విషయం, ఏదైనా ఫైళ్ళు కాలిపోయినప్పుడు, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు, అందులో ఒక ఆధారాలనేవి లేకుండా పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట షార్ట్ సర్క్యూట్ అయింది, అందుకే ఫైళ్ళు కాలిపోయినాయి అని చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫైళ్ళే కాలిపోతాయి. అక్కడ ఉన్న మనుషులకి ఏమవదు, చైర్లకి ఏమవదు, బెంచీలకి ఏమవదు, చుట్టూ ఉన్న పరిసరాలకి ఏమవదు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో మనం, ఏదైతే ఇంపార్టెంట్ అని అందులో నమోదు చేస్తామో ఆ ఫైళ్ళు మాత్రం కాలిపోతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఫైళ్ళు కాల్చేసి వీళ్ళు షార్ట్ సర్క్యూట్ అని చెప్తారు. షార్ట్ సర్క్యూట్ అనేది జరిగితే అది ఎలా జరుగుద్దంటే, జరుగుతుంది, జరగకుండా ఉండదు, కొన్ని చోట్ల జరుగుతాయి. అది జరిగినప్పుడు ఆ వైర్లు కాలిపోతాయి. ఫస్ట్ అక్కడ ఉన్న ఆ వైర్లకు దగ్గర ఉన్న ఇన్వర్టర్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేకపోతే కంప్యూటర్స్ కానీ, ఇవి కాలిపోతాయి. ఫైళ్ళు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ డెస్క్లో ఉంటాయి, లేదా సిస్టంలో ఉంటాయి. సిస్టంలో హార్డ్ డిస్క్లు ఉండవా? అంతే కదా, ఫైల్స్ అనేవి డెస్క్లో ఉంటాయి, భద్రపరుస్తారు. ఇంకా సాఫ్ట్ కాపీస్ అయితే సిస్టంలో ఉంటాయి, సిస్టంలో హార్డ్ డిస్క్ ఉంటాయి. ఇది ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే. ఇందులో మనం దాయడానికి లేకపోతే ఓపెన్ చేయకుండా ఉండడానికి వేరే ఏమి కారణాలు ఉండవు. ఆ ఫైల్ మిస్ అవ్వాలి, ఎవరైతే అందులో దౌర్జన్యాలకి దాడులకి పాల్పడ్డారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని దాచేయాలి. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఉన్నారు, ఎన్నో అక్రమాలు, ఎన్నో దోపిడీలు, ఇవన్నీ బయటపడుతున్నాయి. దోపిడీలు అంటే దొంగతనం కాదు నా ఉద్దేశంలో, అక్రమార్జన, ఇవన్నీ ఒక్కోటి బయటపడుతున్నాయి. ఇప్పుడు చేశారు కాబట్టి ఆయన మనుషులు కూడా ఎంతో కొంతమంది ఉంటారు కదా. ఈ గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకి రాజకీయ నాయకులు ఒత్తిళ్ళకి తలగ్గాల్సిన పని ఏముంటుంది? మహా అయితే ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతేగాని మిమ్మల్ని ఏమి జాబుల నుంచి తొలగించేరుగా. ఏం జరుగుద్ది? ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవ్వాలి, అంతే. ఆ మాత్రం దానికి ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒక్కోసారి నాయకుడు మారిపోతారు. ఎందుకు? 2014లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2009లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు మారుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. కానీ మీరు మారారా? ఏ జాబ్ అయితే చేసుకుంటున్నారో అందులో ప్రమోషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ అప్గ్రేడ్ అవుతున్నారు, వేరే జాబ్లోకి వెళ్తున్నారు. వేరే జాబ్ అంటే అందులోనే అప్గ్రేడ్ అవుతున్నారు, ప్రమోషన్ తీసుకొని మళ్ళీ అలా వెళ్ళాలి. అంతేగాని ఏదో ఎవరో పెద్దలు చెప్పారని చెప్పి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఇలా ఉంటాడు, రేపు పోతాడు. వాడితో మీకేం పని? మీరేం చేయాలి? మీ చదువు ఏం చేశారు? మీ సంస్కారం ఏం చేశారు? ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల్ని సస్పెండ్ చేశారు అక్కడ. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే హరిప్రసాద్, మురళి. వీళ్ళిద్దరినే కాకుండా అందులోనే తేజ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా గవర్నమెంట్ జాబే. ఈ ముగ్గురిని కలిపి సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా గారు. ఆవిడే స్వయంగా వెళ్ళి అవన్నీ తనిఖీ చేసి అక్కడ ఎవరు తప్పు ఎవరిది ఒప్పు ఇవన్నీ చూసి ఎవరైతే అక్కడ దానికి పాల్పడ్డారో వాళ్ళ మీద సస్పెన్షన్ వేట్ అనేది వేశారు. మళ్ళీ ఆవిడ వచ్చి మీడియాకి ఇలా జరిగిందని చెప్పారు. ఎందుకు అంత కర్మ? ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని చూసుకుని రెచ్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రెచ్చిపోయారా? వాళ్ళైనా కాపాడారా మిమ్మల్ని? వాళ్ళనే ఒకళ్ళు కాపాడాలి. వాళ్ళనే ఒకళ్ళు కాపాడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి గారి మీద కేసులు నమోదవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవాలి మీరు. ఏదో ఒకళ్ళు చెప్పారని గుడ్డెద్ది చేలో పడ్డట్టు చేసేస్తే ఇలాగే సస్పెండ్లు అవుతారు. సస్పెండ్ చేయడం కదా అసలు
మీకు టెర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వాలి. నా లెక్క అయితే టెర్మినేట్ చేసి పడేయాలి మిమ్మల్ని. డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, లంచాలే ఖచ్చితంగా. డబ్బులు అందకుండా మీరు ఎందుకు చేస్తారా? డబ్బులు అందితేనే మీరు చేస్తారు ఆ పనులు. ఇప్పుడు కష్టపడి రోజువారీ కూలికి వెళ్ళి 200, 300 తెచ్చుకునే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మీది మంచిదే కదా. మీకు జాబు, ఒక విధానం, ఆర్డీఓ, ఆర్జీఓ అంటే చిన్న చిన్నవి అయ్యాయి. చిన్న జాబులేం కాదు కదా. ఒక వ్యవస్థనే రన్ చేస్తున్నారు మీరు. ఆ వ్యవస్థలో ఈ తప్పులనేవి జరగకూడదు. ప్రభుత్వ ఉద్యోగి అనే ఒక ట్యాగ్ ఎప్పుడైతే మీరు తగిలించుకున్నారో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎప్పుడైతే మీరు ఇటువంటి విషయాల్లో మీరు బయటపడతారో, ఇటువంటి విషయాల్లో తేలిపోతారో, మీకు నిజాయితీ అనేది లేదనేది జీవితాంతం మచ్చగా. ఇది జీవితాంతం మిమ్మల్ని పలానా దాంట్లో సస్పెండ్ చేశారు, పలానా విధం. ఇప్పుడు మీ భార్య పిల్లలు ఉంటారు, ఎంత అవమానకరం అది. తను చదువుకొని ఎందుకు మీకు పాడు పనులు, పాడు బుద్ధులు? చదువుకున్నారు, ఎంత కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి చదివించి ఉంటారు. మీరు ఆ స్థాయికి రావడానికి వాళ్ళు ఎన్ని కలలుగానే ఉంటారు. ఇప్పుడు ఉన్నారో లేదో అది పక్కన పెట్టండి. వాళ్ళ కళల్ని సాకారం చేశారు మీరు, ఎంతో ఆనందపడి ఉంటారు. ఈ రోజున వాళ్ళు తలదించుకోవాలి వద్దా? తప్పు చేసినందుకు మీ తల్లిదండ్రులు తలదించుకోవాలి, మీకు పుట్టిన వాళ్ళు తలదించుకోవాలి, మిమ్మల్ని నమ్మొచ్చిన మీ భార్య తలదించుకోవాలి. ఇంట్లో వాళ్ళు అంటున్నాను అనుకోవద్దండి. తలదించుకోవాలా వద్దా? నిజం మాట్లాడుకుంటే తలదించుకోవాలి. కాబట్టి ఏంటంటే మనకి ఎందుకండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు, అందులో నిజాయితీగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. రూపాయల లంచం తీసుకోకుండా బతికేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అందులో. నేనే స్వయంగా చూశాను బోల్డంత మందిని. ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఆఫీస్లో నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన త్వరలోనే మీకు పరిచయం కూడా చేస్తాను నేను. ఆయన ఏమండి దీనికి ఇంత తీసుకుంటారంటగా మీ ఆఫీస్లో, మీరు ఎంత ఆశిస్తున్నారు అని అడిగితే డైరెక్ట్గా ఏమండి డబ్బులు తీసుకొని పనిచేసేవాడు రోడ్డు మీద కుక్కతో సమానం అని నా ఎదురుగా చెప్పాడు ఆయన మాట. నేను ఉన్నానని ఆయనకు తెలియదు, నేను పక్కన ఉన్నాను. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే డబ్బుల గురించి మాట్లాడారో అతనితో అన్న మాట నేను స్వయంగా విన్నాను. అంత నిజాయితీ పరులు ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసులో. మీకు ఎందుకు వచ్చిన జబ్బు ఇది? మీకు ఎందుకు వచ్చిన పోయే కాలం? కాబట్టి ఏంటంటే ఎక్కడి నుంచి అయినా సరే, ఇప్పుడు సస్పెండ్ అయ్యారు, మళ్ళీ జాబులు వస్తాయి. అక్కడి నుంచి అయినా సరే కరెక్ట్గా బతకండి, కరెక్ట్గా ఉండండి. నేనేదో అంటున్నానని కాదు. మీరు కరెక్ట్గా ఉంటే మీ తల్లిదండ్రులకు గౌరవం, మీకు గౌరవం, మీ పిల్లలకు గౌరవం. సమాజంలో అలా బతకాలి కదా. సెన్సిటివ్ అయితే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు మీరు చేసే పనులకి. కాబట్టి ఏంటంటే నిజాయితీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళకు కూడా సక్రమ మార్గంలో నడవమని సలహా ఇస్తున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.